హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని. ఈరోజు మా ఇంటి వినాయక చవితి పండుగ మేము ఎలా చేసుకున్నామో చూద్దామండి. మీరు ఎలా చేసుకున్నారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే మార్నింగ్ 3కే లేసానండి. లేచి నైవేద్యాలన్నీ చేసేసుకున్నాను. మా వారైతే ఈ విధంగా మామూలుగా డైలీ చేసే పూజ అయితే దీపారాధన చేసేసారు. నేను ఆలోపు వినాయకునికి అలంకరించుకున్నాను. ఇప్పుడు మాకు వినాయకుడి దగ్గర కూడా అలంకారం అయిపోయిందండి. ఇప్పుడు నేను దీపారాధన చేస్తున్నాను వినాయకుడి దగ్గర. మేము ఎటువంటి వినాయకుడిని తెచ్చుకున్నా కానీ మేము పసుపు గణపతిని కంపల్సరీ చేసుకుంటామండి. మీరు కూడా ఎలా చేశారో మాకు చెప్పండి. కానీ మట్టి వినాయకుడినే పెట్టుకోవాలండి. మేమైతే చిన్నది మట్టి వినాయకుడినే పెట్టుకున్నాము. కాకపోతే కలర్స్ వేశారండి. మేమైతే ప్రసాదానికి సుగుంటలు చేసామండి. కొన్ని ఏరియాల్లో వీటిని పూర్ణం బూరెలు కూడా అంటారు. మేము చిత్రాన్నము, పప్పు, రసము, తాలింపు ఇవన్నీ చేసి పళ్ళెం వేసాము. ఇంకా వినాయకుడికి ఇష్టమైనవి గరక, పిండి పూలు ఇవన్నీ ఉంటాయి కదండి. ఎలక్కాయి, మొక్కజొన్న కంకులు, చెరుకు అన్నీ పెట్టామండి. కానీ వినాయకుడికి 21 పత్రాలతో పూజ చేయాలంటారు. మనకి ఎక్కడ దొరుకుతాయండి 21 పత్రాలు? మనకు అవి ఎక్కడెక్కడ ఏంటేంటివో కూడా తెలియదు. పల్లెల్లో వాళ్ళకి కూడా తెలియదండి 21 పత్రాలు అంటే. కాబట్టి మనకు ఏది దొరుకుతుందో, ఏది అనుకూలంగా ఉంటుందో వాటితోనే పూజ చేసుకుంటామండి. మేమైతే గరకతో పూజ చేసుకుంటున్నాము. నేను వినాయకుడి అష్టోత్తర శతమానవాలు చదువుతున్నాను. మా ఆయన గరకతో పూజ చేస్తున్నాడండి. అందులో ఈసారి సాటర్డే వచ్చింది కదండి వినాయక చవితి. 9 లోపు చేసేసుకోవాలనేసి, మళ్ళీ రావుకాలం వస్తుంది అనేసి మేము మార్నింగే ముందుగా లేచేసుకొని చేసేసుకుంటున్నాము. మీరు ఎప్పుడు చేసుకున్నారండి? లేకపోతే 11 పైన చేసుకోవాలన్నారు. ఈ విధంగా మేము 8:40కి అంతా మాకు పూజ అంతా అయిపోయిందండి. గరకతో పాటు ఈ విధంగా ఫ్లవర్స్తో కూడా పూజ చేసుకుంటున్నామండి. మీ వినాయక చవితి మీ ఇంట్లో మీరు ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. మేము మామూలుగా వినాయక చవితి రోజు నాగలకు కూడా పోతామండి. మీరు కూడా పోతారా? వినాయక చవితి రోజు పోతారా, లేకంటే నాగల చవితి రోజు చేసుకుంటారండి? ఇప్పుడు మాది పూజ అంతా అయిపోయిందండి. టెంకాయ కొట్టేసుకునేసి హారతి ఇచ్చేసుకున్నాము. ఈ విధంగా హారతి ఇచ్చేసుకునేసి ముక్కుండేసి చాలా బాగా జరిగిందండి. సింపుల్గా చేసుకున్నాము మేము, ఎటువంటి హడావిడి లేకుండా. ఈ విధంగా సింపుల్గా మా వినాయక చవితి చాలా బాగా జరిగిందండి. ఇప్పుడు మా అత్తగారు కూడా వచ్చి ముక్కున్నారు. మా అబ్బాయి అయితే గుంజలు తీసాడండి. మాకు ఇక్కడ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మేము నాగలకు కూడా పోయేసి వస్తామండి. లేకంటే ఎర్లీ మార్నింగే నాగలకు పోయేసి వచ్చి ఇంట్లో పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంట్లో చేసేసుకునేసి మళ్ళీ నాగలకు పోయామండి. మేము నాగలకైతే ఏమేమి తీసుకెళ్తామో చూద్దాము. పసుపు, కుంకుమ, అగరబత్తీలు, పత్తితో చేసుకున్న హారం అండి. అలాగే నువ్వులుండలు, బియ్యంతో చేసుకున్న ఉండలు పెట్టుకున్నాము. అలాగే నానబాలు అంటారండి, వీటిని నానపెట్టుకొని మొలక కట్టుకున్నాం సజ్జలు. అవి బియ్యం అన్నీ బెల్లం కలిపి పెట్టుకున్నాము. తాంబూలము, పండ్లు, పూలు, టెంకాయ, కర్పూరము, పాలు, అగ్గిపెట్టి, ఒక గ్లాస్ తీర్థం కోసం అండి. ఈ విధంగా అన్నీ పెట్టేసుకునేసి తీసుకెళ్తున్నాను.
మేము అక్కడ పుట్టమన్ను తీసుకొని బొమ్మలు చేస్తామండి ఈ విధంగా. కానీ ఇక్కడ చాలా పెద్దగా ఉన్నిందండి పుట్ట, కానీ మొత్తము ఎందుకో కొట్టేశారు, అది ఎందుకో మరి తెలియదు. ఈ విధంగా మేము ఆ పుట్టమన్నే తీసుకొని ఫస్ట్ బొమ్మలు చేసేసుకుంటామండి. మీరు కూడా ఇలాగే చేస్తారా, లేకంటే నాగల కట్టకు మాత్రమే చుడతారా? ఎలా చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. మేమైతే ప్రతి వినాయక చవితికి ఇలాగే చేస్తామండి. కొంతమంది అయితే నాగల చవితి రోజు చేసుకుంటారు, మేమైతే వినాయక చవితి రోజు మాత్రమే చేసుకుంటాము. ఈ విధంగా మట్టితో బొమ్మలు చేసేసుకునేసి వాటికి పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి తాంబూలము మనం తీసుకుపోయిండే నైవేద్యం కూడా పెడతామండి. అందులో సజ్జలు అవన్నీ ఉంటాయి కదండి, నువ్వులు ఉంటలు, బియ్యపు ఉంటలు, బియ్యపు పిండితో చేసుకునేది సలివిడి అంటారండి. వాటిని బియ్యంతో చేసిండే ఉండల్ని సలివిడి అంటారు. ఇవి కంపల్సరీ చేస్తామండి మేము నాగల చవితి రోజు. ఈ విధంగా పూజ చేసేసుకునేస్తామండి, అన్నీ పెట్టేసుకునేసి. ఈ విధంగా ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత మేము నాగల కట్ట పక్కనే ఉన్నదండి. ఇక్కడ కూడా తాంబూలము అన్నీ పెట్టేసుకునేసి మనము పాలు పోసేసి మేము దారము 9 రౌండ్లు చుట్టేసుకుంటాము. నేను పాల ప్యాకెట్ తీసిపోయినాను, కానీ అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఆవు పాలు ఉన్నాయని చెప్పి బాటలతో ఇచ్చారు. నాకు చాలా సంతోషమైందండి, ఆవు పాలు మనకు కరెక్ట్ టైంలో ఇచ్చారనేసి. ఈ విధంగా 9 రౌండ్లు మా అబ్బాయి, మా ఆయన, నేను ఈ విధంగా 9 రౌండ్లు చుట్టేసుకొని టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేసుకొని ఈ విధంగా చేసుకున్నామండి నాగల దగ్గర. ఏమంటే జనాలు తక్కువగా ఉన్నారండి, మేము మార్నింగే పోవడం వల్ల, లేకంటే చాలా ఎక్కువగా ఉంటారు. మా ఊరు వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి చేసుకుంటారండి. మీ ఇంటి వినాయక చవితి ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఈ విధంగా చేసుకున్నాను.